ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు కొరివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది.